హాయ్ ఫ్రెండ్స్, క్రికెట్ ప్రియులకి మరీ ముఖ్యంగా ఐపీఎల్ ఫాలో అయ్యే వాళ్ళకే స్వాగతం. మన ఐపీఎల్ స్టార్ట్ అయింది. మ్యాచ్లు చాలా బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. ఫస్ట్ 3 మ్యాచెస్ చాలా బాగా జరిగాయి. నిన్నటి మ్యాచ్ మాత్రం కొంచెము వన్ సైడ్ జరిగింది, కానీ మంచి ఇదిగా జరుగుతున్నాయి మ్యాచెస్ అయితే మాత్రం. ఈరోజు వచ్చేసి మనకి ఉన్న మ్యాచ్ ఏంటంటే పంజాబ్ వర్సెస్ గుజరాత్ జైంట్స్. 2:30కి స్టార్ట్ అవుతుంది. ముందు పంజాబ్ టీం తీసుకుంటే కనుక దాంట్లో ఉన్న మెయిన్ బ్యాట్స్మెన్స్ ఎవరు ఉన్నారంటే మార్కస్ స్టోయినిస్ ఉన్నాడు, శ్రేయస్ అయ్యర్ క్యాప్టెన్స్లో జరుగుతుంది ఇది. వీళ్ళ క్యాప్టెన్ ఆయన మంచి బ్యాట్స్మెన్ అయినా, మన ఇండియా ప్లేయర్ అయినా చాలా బాగా ఆడతాడు. నెక్స్ట్ మార్కస్ స్టోయినిస్ ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్, చాలా మంచి స్ట్రైక్ చేయగలుగుతాడు ఈయన. నెక్స్ట్ వచ్చేసి శశాంక్ సింగ్ ఉన్నాడు. శశాంక్ సింగ్ అంటే చాలా బాగా ఆడతాడు. పేరు ఎక్కువ బయటకు రాదు, కానీ ప్రతి మ్యాచ్లో ఆయన చాలా బాగా పర్ఫామ్ చేస్తుంటాడు. పోయిన సీజన్లో కూడా చాలా బాగా ఆడాడు ఆయన. నెక్స్ట్ వచ్చేసి మనకి బ్యాట్స్మెన్స్ పరంగా చూసుకుంటే ఇంకా పరబ్ సుబ్రహ్మణ్యం సింగ్ ఉన్నాడు, వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్మెన్. ఆయన కూడా చాలా బాగా చేస్తాడు. నిహల్ వదేరా ఉన్నాడు. బ్యాట్స్మెన్ పరంగా అయితే వీళ్ళు ఇలా ఉన్నారు. బౌలర్స్ మాత్రం బౌలింగ్ టీం చాలా స్ట్రాంగ్గా ఉంది పంజాబ్ అయితే కనుక. మెయిన్గా ఫాస్ట్ బౌలర్స్ వచ్చేసి మార్కో జెన్సన్ ఉన్నాడు. నెక్స్ట్ బెన్ డార్వైష్ ఉన్నాడు. ఇండియన్ హర్షదీప్ సింగ్ ఉన్నాడు. మంచి బౌలింగ్ చేస్తారు హర్షదీప్ సింగ్ అయితే. సో వీళ్ళు ముగ్గురు ఫేసర్స్ ఉన్నారు. నెక్స్ట్ స్పిన్ పరంగా యజువేంద్ర చాహల్ ఉన్నాడు. చాహల్ చూసుకుంటాడు. ఆయన మంచి స్పిన్ తిప్పగలుగుతాడు. మ్యాచ్ తిప్పగలిగే సామర్థ్యం ఉన్నాడు ఆయన. సో బౌలింగ్ పరంగా కొంచెము వీళ్ళు ఉన్నారు. బౌలింగ్ పరంగా స్ట్రాంగ్ ఉంది టీం అయితే. బ్యాటింగ్ పరంగా కూడా వాళ్ళంతా క్లిక్ అయితే కనుక మంచి బాగా ఆడే సామర్థ్యం ఉన్న వాళ్ళందరూ. ఈరోజు పంజాబ్ కింగ్స్తో ఆడబోయే మన గుజరాత్ టైటాన్స్, దీనికి వచ్చేసి మన శుభ్మన్ గిల్ క్యాప్టెన్గా ఉన్నాడు. శుభ్మన్ గిల్ క్యాప్టెన్సీ మనకు తెలిసిందే, ఎందుకంటే ఇండియా క్యాప్టెన్గా ఉన్నాడు కాబట్టి ఆయన సామర్థ్యాల గురించి ఎవరికి అనుమానం లేదు. సో మనకి ఇందులో ఉన్న మెయిన్ బ్యాట్స్మెన్స్ ఎవరు ఉన్నారంటే జాస్ బట్లర్ ఉన్నాడు. జాస్ బట్లర్ క్లిక్ అయితే కనుక అసలు దుమారం లేపేస్తాడు. రాహుల్ తెవాటియా ఉన్నాడు. షారుఖ్ ఖాన్ ఉన్నాడు. మనకి ఇంకా వాషింగ్టన్ సుందర్ ఉన్నాడు. ఈయన బ్యాటింగ్ బౌలింగ్ రెండు చేయగలుగుతాడు. నెక్స్ట్ సాయి కిషోర్ ఉన్నాడు, బౌలింగ్ చేయగలుగుతాడు ఈయన. నెక్స్ట్ మనకి సాయి సూర్య ఉన్నాడు. ఈయన మెయిన్ పర్సన్ ఈ బ్యాటింగ్లో వీళ్ళు ఉన్నారు. నెక్స్ట్ మనకి బౌలింగ్ విభాగంలో చూసుకుంటే కనుక ఇషాంత్ శర్మ ఉన్నాడు, జేసన్ హోల్డర్ ఉన్నాడు, జైకాంత్ యాదవ్ ఉన్నాడు, జయంత్ యాదవ్ ఉన్నాడు. నెక్స్ట్ రాహుల్ తెవాటి కూడా కొద్దిగా బౌలింగ్ చేస్తాడు. మన లూకే వుడ్ ఉన్నాడు. నెక్స్ట్ ఇది కీపర్కి వచ్చేసి గ్లెన్ ఫిలిప్స్ ఉన్నాడు. బ్యాటింగ్ చేయగలడు, బౌలింగ్ చేయగలడు. ప్రసిద్ధ కృష్ణ మన టీమిండియా ప్లేయరు, ఈయన మంచి ప్లేయరు. ప్లస్ అందరికంటే ఎక్కువగా రషీద్ ఖాన్ ఉన్నాడు. రషీద్ ఖాన్ ఏంటి, మన బౌలింగ్ మనకు తెలిసిందే కదా. రషీద్ ఖాన్ ఉన్నాడంటే టైట్ బౌలింగ్ చేస్తాడు, అవసరం వికెట్లు వేస్తూ ఉంటాడు. సో రషీద్ ఖాన్ ఏంటంటే టీంకి పెద్ద అసెట్ ఆయన. సో ఈ రెండు టీములు చూసుకుంటే కనుక మనకి పేపర్ మీద అయితే మాత్రం గుజరాత్ జైంట్స్ అయితే చాలా గట్టి కనబడుతుంది. వాళ్ళలో ఉన్నటువంటి బ్యాట్స్మెన్స్ కానీ బౌలర్స్ కానీ పరంగా చూసుకుంటే కనుక పేపర్ మీద అయితే స్ట్రాంగ్గా కనబడుతుంది. పంజాబ్ వీళ్ళతో పోల్చుకుంటే కనుక కొంచెం రిసోర్సెస్ తక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది వాళ్ళు. యాక్చువల్గా మెయిన్గా అంటే బ్యాటింగ్ విభాగంలో కొంచెం అంత స్ట్రాంగ్గా ఉన్నట్టు కనబడట్లా. అంత బ్యాటింగ్ అంతా మన శ్రేయస్ అయ్యర్ మీద, నెక్స్ట్ మార్కస్ స్టోయినిస్ మీద, వీళ్ళ మీద, నెక్స్ట్ శశాంక్ సింగ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో వాళ్ళు క్లిక్ అయితే కనుక బాగుంటుంది. కాకపోతే ఛాన్సెస్ చూస్తుంటే మాత్రం మ్యాక్సిమం మనకంటే గుజరాత్ జైంట్స్కి కొంచెం వాళ్ళకి ఎడ్జ్ ఉన్నట్టు కనబడుతుంది మామూలుగా. ఎందుకంటే వాళ్ళకి ఒక టీం పరంగా కూడా ఇప్పటికే వాళ్ళు గెలిచారు. పంజాబ్ ఇప్పటికీ ఒకటి కూడా గెలలేదు. సో వాళ్ళు కసిగా ఆడి ఎలా అయినా సరే ఇప్పుడు ఇనిషియల్గా పాయింట్లు సాధించగలిగితే వాళ్ళకి అడ్వాంటేజ్ బాగుంటుంది. ఎందుకంటే గుజరాత్ జైంట్స్ని ఎదుర్కొని వాళ్ళ దగ్గర నుంచి గెలిచి పాయింట్లు లాక్కోవడం అంత ఈజీ కాదు. కాకపోతే పంజాబ్ కింగ్స్ అవసరం ఇప్పుడు. ఎందుకంటే వాళ్ళు ఈసారి టైటిల్ గెలవాలి అంటే కనుక ఖచ్చితంగా ఈ ముందు నుంచే బాగా ఆడాలి. బాగా ఆడి ఒక్కొక్క మ్యాచ్ గెలుస్తూ పాయింట్ సెక్యూర్ చేస్తేనే వాళ్ళకి ఛాన్స్ ఉంటుంది. గుజరాత్ జైంట్స్ కంటేనేమో ఆల్రెడీ వాళ్ళు మ్యాచ్ విన్ అయిన వాళ్ళు, వాళ్ళకు ఒక మంచి ఫ్రాంచైజీ ఉంది, మంచి బ్యాకింగ్ ఉంది, వాళ్ళకు ఉన్నాయి. వాళ్ళు బ్యాటింగ్లో కూడా బౌలింగ్లో కూడా మంచి స్ట్రాంగ్గా కనబడుతుంది. కాకపోతే ట్యూటర్లో ఏముంది, ఏమైనా జరగవచ్చు. ఎవరైతే ఆ రోజు బాగా ఆడతారో వాళ్ళకే ఛాన్స్ ఉంటుంది అంతే. ఎవరైతే ఇప్పుడు మంచి ఎఫర్ట్ పెడతారో టీం వర్క్ చేసుకొని ఆడితే కనుక పంజాబ్ కింగ్స్ కూడా ఛాన్స్ ఉంది. సో ఈరోజు మ్యాచ్లో మరి ఎవరు గెలుస్తారో చూద్దాము. జనరల్గా ఏంటంటే బజ్జి మాత్రం గుజరాత్ జైంట్స్కే ఉంది, వాళ్ళకే ఎడ్జ్ ఉన్నట్టు కనబడుతుంది. కానీ
ఈ పంజాబ్ కింగ్స్ నుంచి కనుక ఎవరన్నా కొంచెం బాగా ఆడి మంచి బౌలింగ్ చేస్తే కనుక మ్యాచ్ వాళ్ళ వస్తమే ఛాన్స్ ఉంది. ఏమైనా ఇద్దరికి కీలకం ఈ మ్యాచ్. ఇనిషియల్ పాయింట్ సంపాదించగలిగితే మూమెంట్ మనకు ముందుకు వెళ్తూ ఉంటుంది. ఒకసారి గెలిచి అదే రూల్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఓడిపోవడం వల్ల ఏంటంటే ఓడిపోతూ ఉంటే మెల్లగా జట్టు సామర్థ్యం మీద కొంచెం ఎఫెక్ట్ పడుతుంది. సో ఫస్ట్ మ్యాచ్ విన్ అయ్యారంటే వాళ్ళకు కూడా ఇద్దరికి ఫస్ట్ మ్యాచ్ అయ్యేది. సో ఇది విన్ అయ్యారంటే వాళ్ళకు కూడా కాన్ఫిడెన్స్ వస్తుంది, ఫర్దర్గా ముందుకెళ్ళే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది.